హాయ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇంటర్పోలేషన్ చూద్దాం. అదేవిధంగా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏ విధంగా ఉన్నాయి అనేవి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? ఓకే, సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, నెక్స్ట్ మనకు బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ పైన మనకు ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. ఇన్ ఏ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f of x, ద మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ y వాల్యూ ఫర్ ఎనీ గివెన్ x వాల్యూ ఇన్ అ క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, xn ఈజ్ కాల్డ్ ఇంటర్పోలేషన్ అని అంటాం. ఓకే, సో ఒక ఫంక్షన్లో y వాల్యూని ఎస్టిమేట్ అయితే చేయడం జరుగుతుంది ఇచ్చిండే x వాల్యూకి. అది కూడా ఈ విధంగా ఉండాలి ఇంటర్వెల్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ ఇంటర్పోలేషన్ అని అంటున్నాము. సో ఇన్ దిస్ చాప్టర్, for a function y is equal to f of x, we are finding dy by dx and d square y by dx square at any given x value. ఓకే, వాడు ఇచ్చింటాడు అనమాట క్వశ్చన్లో మనకు dy by dx, d square y by dx square అనేసి కనుక్కోమంటాడు వాడు, ఫైండ్ చేయమంటాడు. ఓకే, సో x వాల్యూ వాడు చెప్తాడు అనమాట, ఫైండ్ చేయాలి. ఈ చాప్టర్లో ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ముందుగా ఫార్ములా అయితే డిస్కస్ చేసుకుందాం, అంటే మనకు ఏ విధంగా వచ్చింది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనం నెక్స్ట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం అనమాట, ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ చెప్పాం కదా అది. చూడండి, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ప్రకారం మనకు న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా తెలుసు మనకు. ఏంటంటే ఇది, సో వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ పి డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా. ఓకే, మీకు పేరులోనే ఉంది ఇక్కడ మనకు న్యూటన్స్ ఫార్వర్డ్ అంటే ఇక్కడ మనకు డెల్టా అయితే వస్తుంది. ఓకే, సో డెల్టా అయితే వచ్చేస్తుంది, జాగ్రత్త. చూడండి, డెల్టా అనేది ఇంక్రీజ్ అవ్వకుంటే వెళ్ళిపోయింది, అది కూడా గమనించాలి మీరు, ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా. ఇప్పుడు దీని నుంచి మనకి ఇక్కడ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది తెచ్చుకోబోతున్నాం. ఎలాగనే చూడండి, వేరు x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ bh అవుతుంది ఇక్కడ. ఓకే, వేరు x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ bh. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో dx ఈజ్ ఈక్వల్ టు, దీనికి చేసినట్టయితే 0 కాన్స్టెంట్, అదేవిధంగా h కూడా కాన్స్టెంట్, ఇక్కడ పీకి చేసినట్టయితే dp అయితే అవుతుంది. సో dx ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ dp అయితే అవుతుంది ఇది. సో ఇక్కడ మనకు ఏ విధంగా చేద్దామంటే dxని ఈ సైడ్ వేద్దాం, హెచ్ని ఈ సైడ్ వేద్దాం. సో dp బై dx ఈజ్ ఈక్వల్ టు 1/h అయితే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం బై చైన్ రూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇది చైన్ రూల్ ప్రకారంగా, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dp ఇంటూ dp బై dxగా అయితే రాయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఏం లేదు, సో dy బై dxని ఇక్కడ dy బై dxని ఇక్కడ మనకు dp బై dpని అయితే ఇంటూ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి రెండు ఒక చోట రాస్తాను. ఓకే, ఇవి రెండు ఒక చోట ఈ విధంగా ఆపోజిట్గా. సో dy బై dp ఇంటూ సో dp బై dx ఈ విధంగా అయితే రాసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది బై చైన్ రూల్ ప్రకారంగా. ఓకే, దీని మనకు డిఫరెన్షియేషన్. చూడండి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dp ఇంటూ dp బై dx. ఇక్కడ మనకు dy బై, ఇది అప్లై చేద్దాం ఇక్కడ, dy బై dx ఈజ్ ఈక్వల్ టు, సో dy బై dp. ఓకే, అంటే దీని మొత్తాన్ని ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు p అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. p ఎక్కడెక్కడ ఏదైతే అక్కడ ఒకటి మనకు డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ లేదు, ఇక్కడ y0 అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి 0 వచ్చేస్తుంది ఇక్కడ, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 0. నెక్స్ట్ ప్లస్ pకి చేసినట్టయితే ఏమవుతుంది తెలుసు కదా, dy బై dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఆ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చేసినట్టయితే 1 అవుతుంది. pకి చేసినట్టయితే డెల్టా y0 కాన్స్టెంట్ లేండి, బయట పెట్టేస్తాం. pకి చేసినట్టయితే 1 ఇంటూ డెల్టా y0 టోటల్గా, అంటే ఇంక డెల్టా y0 ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు pతో దానికి ఇంటూ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెన్షియేషన్ మీరే చేసుకోండి, ఇది అవుతుంది అనమాట. 2p మైనస్ 1 డివైడ్ బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, pని దాన్ని ఇంటూ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి మీరే. ఓకే, సాల్వ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. సో 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2 డివైడ్ బై 6 డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది.
ఓకే ఇంటూ dp/dx అంటే 1/h కాబట్టి 1/h అయితే రాసేస్తాం. 1/hని ముందర వేసేద్దాం. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ ఇంకా దీనంతా నీట్గా రాసుకున్నట్టయితే డెల్టా y0 ప్లస్ 2p - 1 డివైడెడ్ బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 3p² - 6p + 2 డివైడెడ్ బై 6 ఇంటూ డెల్టా క్యూ y0 ప్లస్ అండ్ సో ఆన్ అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు మనకి ఇలా వచ్చిండే దానికి అగైన్ మనము డిఫరెన్షియేషన్ అయితే చేస్తున్నాం అనమాట. అగైన్ అయితే డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకే అంటే ఏం లేదు, దీనికి మనకు ఇక్కడ ఏ విధంగా అప్లై చేస్తామంటే చూడండి, ఇక్కడ దీనికే మళ్ళీ ఇక్కడ చైన్ రూల్ అయితే అప్లై చేయడం జరుగుతుంది అనమాట. బై చైన్ రూల్ ప్రకారంగా సో dy/dx ఉంది కదా, సో ఇంకొకసారి మనకు అప్లై చేస్తాం dy/dx అనేది. ఓకే అంటే సేమ్ దీని మాదిరే, ఇప్పుడు y అంటే ఇది అనుకుందాం ఇదంతా. ఓకే ఇక్కడ అప్లై చేసినట్టయితే చైన్ రూల్ ప్రకారంగా దీని విధంగా అప్లై చేసినట్టయితే సో ఇక్కడ మనకు d² చూడండి క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో చూడండి అగైన్ డిఫరెన్షియేషన్. సో d²y/dx² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఆల్రెడీ 1/h ఉంది. ఇక్కడ మనకు dp/dx అంటే ఏమవుతుంది 1/h, ఇక్కడ కూడా ఇంటూ చేయాలి కదా ఇంకా 1/h. అర్థమైందా మీకు? సో ఆల్రెడీ 1/h ఉంది, ఇక్కడ మనకు ఈ ఫార్ములా ప్రకారంగా ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి చైన్ రూల్ ప్రకారంగానే సో మనకు dp/dx అనేది వస్తుంది కదా దీని మాదిరి. సో 1/h అనేది వస్తుంది కదా. సో 1/h ఇంటూ 1/h అంటే 1/h² ఇంటూ ఇంకా అదేవిధంగా ఓకే అంటే మనకు తెలుసు కదా ఇక్కడ దీని పరంగా మనకి ఇక్కడ ఉంది ఫార్ములా ఉంది కదా, సో ఫార్ములా పరంగా వచ్చింది కదా మనకు 1/h అనేది, కాబట్టి ఇంకా 1/h అనేది ఇంటూ అయిపోయింది దీనికి ఉండిండే 1/hకి. ఓకే ఇది మరి మనకు దీనికంతా ఏం చేయాలి చెప్పండి. సో dy/dp అనమాట. దీనికి ఇక్కడ ఎంతైతే ఉందో దీనికి మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు p అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండేదానికి చూసుకోవాలి, అర్థమైందా? సో ఎలా పడితే అలా చేయొద్ది, చూసుకోండి. ఇది అక్కడ ఉండేదానికి మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు p అయితే చేద్దాం. సో 0 + 2 - 0 డివైడెడ్ బై 2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 6p - 6 డివైడెడ్ బై 6 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే నేను 2 చేశాను. ఓకే p ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఒక్కటే డిఫరెన్షియేషన్ చేయాలి, చాలా జాగ్రత్త. ఇంకా దీన్ని సాల్వ్ చేసుకున్నట్టయితే డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p - 1 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి ఇక్కడ కామన్ తీయాలి, 6 కామన్ తీసి క్యాన్సిల్ చేయడము, ఆ విధంగా అన్నీ చేసుకొని మీరే 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ అది. సో హీర్ x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph ఇక్కడ ఫార్ములా అది. ఓకే సో అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకుంటాం. ఇక్కడ మనకు ఏంటి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకోవడం జరుగుతుంది. సో x ప్లస్లో x0 తీసుకుందాం. సో x0 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph. సో x0 ఈ సైడ్ వచ్చేసినట్టయితే x0 మైనస్ x0 అంటే 0 అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేద్దాం ఇంకా. సో 0 ఈజ్ ఈక్వల్ టు ph, h కూడా కాన్స్టెంట్ ఈ సైడ్ దుబ్బేయండి, 0/anything ఈజ్ 0, p ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటి d²y/dx², ఇదేంటి ఇక్కడ dy/dx ఇది కదా. ఇప్పుడు మనకు dy/dx అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు అంటే మనకు dy/dx అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు ఏమి విధంగా అయిపోయింది అనేది చూద్దాం. ఓకే 1/h ఇంటూ డెల్టా y0 ఇది రాయండి, డెల్టా y0. ఓకే నెక్స్ట్ మనకు p ఏమైపోయింది 0 అయిపోయింది అంతే కదా. అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు p వాల్యూ ఏమైపోయింది 0 అయిపోయింది. ఇంకా p ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా 0 పెట్టేసేయండి ఇంకా. ఓకే p ఎక్కడెక్కడైతే ఉందో ఇక్కడ dy/dx దగ్గర ఓకే అందులో మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు x0 అనుకున్నప్పుడు p అనేది 0 అయిపోయింది కాబట్టి అందులో పెట్టండి p ప్లేస్లో 0 పెట్టేసినట్టయితే ఈ విధంగా అవుతుంది అనమాట. 1/h ఇంటూ డెల్టా y0 మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1/3 ఇంటూ డెల్టా క్యూబ్ y0 మైనస్ 1/4 డెల్టా పవర్ 4 y0 అండ్ సో ఆన్ అయితే అయిపోతుంది. ఇది ఫార్ములా. నెక్స్ట్ మనకి ఇప్పుడు d²y/dx² కూడా అలాగే చేద్దాం. ఓకే సో d²y/dx² అటు x ఈజ్ ఈక్వల్ టు x0 తీసుకున్నప్పుడు p అనేది 0 అయిపోయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంకా p ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా మనకి 0 పెట్టుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఏ విధంగా అవుతుందంటే సో 1/h² ఇంటూ డెల్టా స్క్వేర్ y0 మైనస్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 y0 మైనస్ 5/6 డెల్టా పవర్ 5 y0 ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఓకే ఈ 2 మనము ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి మనము ఇక్కడ నుంచి చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి అటు ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఈ ఫార్ములా నుంచి చేసుకుంటూ వస్తాం. ఇదంతా మనకు క్వశ్చన్స్ వాడు ఇచ్చింటాడు, క్వశ్చన్స్లో మనం ఇదంతా చేసుకుంటూ వస్తాం. ఈ 2 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో డెల్టా వచ్చింది చూడండి, అంతా మనకు y0లోనే వచ్చింది. ఇక్కడ చూసుకోండి డెల్టా క్యూబ్ అనే డిఫరెన్సెస్ చూసుకోండి. ఇక్కడ డెల్టా స్క్వేర్ y0 డెల్టా y0 ఆ విధంగా ఓకే ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోయింది, చాలా జాగ్రత్త. ఇది
ఇది వచ్చేసి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ అన్నాం కాబట్టి అంతా మనకు డెల్టానే ఉంది చూడండి. నెక్స్ట్ మనకు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉంది, అది మనకు డెల్ అయితే వస్తుంది చూడండి. అది కూడా